ఓం శ్రీమాత్రే నమః. గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीभिर्वाजनीवती दीनामवित्रयवतु गणेशाय नमः. सरस्वत्यै नमः. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమ. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 8/12/2024, 14/12/2024 ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకునే ముందు చంద్ర సంచారం గురించి తెలుసుకుందాం. చంద్ర సంచారం చూసినట్లయితే కుంభరాశిలో 8వ తారీఖున చంద్ర సంచారం నడుస్తోంది. ఆ తర్వాత మీనరాశిలోకి, మేషరాశిలోకి, వృషభ రాశిలోకి కూడా ఆయన పర్యటన చేయబోతున్నారు. ఇది విశేషం. అయితే 8, 10, 12, 14 తారీఖు వరకు కూడా ఆఖరణ వృషభంలో వరకు కూడా ఆయన సంచారం నడుస్తుంది. విషయాన్ని గమనించండి. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గ్రహ సంచార విషయంలో ఏ విధంగానే కూడా టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందన్న విషయం ఒక్కసారి మనం చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ముందు మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృతిక ప్రథమార్థం చూసినట్లయితే కనుక కొంచెం ఇంటా బయట కూడా కాస్తంత ఏమిటంటే కనుక ఓ మాదిరిగా ముందుకు వెళ్ళేటటువంటి వైనం కనిపిస్తోంది అనే విషయాన్ని ఒక్కసారి తెలియజేస్తూ, గురువు చూస్తే యథావిధిగా 2వ ఇంట్లో ఉన్నారు, ఆయన వక్రగతిన. చతుర్థంలో చూస్తే కుజుడు వక్రగతిన ఉండడం జరుగుతోంది. పంచమ షష్టమంలో కేతువు, సప్తమ అష్టమంలో చూస్తే రవి, బుధులు. అనారోగ్య చికాకులు కలిగేటటువంటి అవకాశం కనపడుతుంది. నవమ దశమంలో చూసినట్లయితే కనుక శుక్రుడు కనిపిస్తున్నాడు. ఏకాదశంలో యథావిధిగా శని భగవానుడు, ద్వాదశంలో చూస్తేనేమో రాహువు కనిపిస్తున్నారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో కాస్తంత వ్యక్తిగతమైనటువంటి ఒడిదుడుకులు ఉంటూ ముందుకు సాగుతూ ఉండడం అనేది ఈ వారం మొట్టమొదటి చెప్పాల్సినటువంటి విషయం. ఇంటా బయట కూడా కాస్తంత ఏమిటంటే కనుక అయిపోతుంది పని అని అనుకొని ఇంట్లో వాళ్ళకు కూడా నేను చేసుకొచ్చేస్తా, ఏం పర్వాలేదు అని ధీమాగా బయలుదేరుతారు. కానీ బయట పని అవ్వకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా కాస్తంత నిందగా, అంటే ఏమిటి, ఎలా అంటే నిష్ఠూరంగా మాట్లాడతారు. అప్పుడు ఆ నిష్ఠూరం బయట వాళ్ళంటే ఎన్న పడతాం, కానీ ఇంట్లో వాళ్ళంటే కొంచెం కోపాలు తాపాలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాలలో, అంటే ఇతరుల విషయాలు కానీ, ఇతరులతో ఏదైనా సరే డిస్కషన్ అయినటువంటి చర్చలు కానీ అవి ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి షేర్ చేయడం తగ్గించుకోండి. మీ బయట విషయాలు బయటే, గడప బయట విషయాలు అవి కోర్టు వ్యవహారాలు ఉండొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక కాస్తంత మనకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విషయాలు కానీ, వృత్తి విషయాలు కానీ, ముఖ్యంగా ఉద్యోగ విషయాలు కానీ వాళ్ళు అలా వీళ్ళిలా అని చెప్పడం వల్ల మీరు కాస్తంత తగ్గే ప్రమాదం కనపడుతుంది. అందుకని ఇంట్లో వాళ్ళతో కొన్ని విషయాలు చర్చించకుండా ఉండడమే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఇక బయట విషయాలకు వచ్చినట్లయితే కనుక కొంతమంది కొన్ని రకాలుగా మీ మీద ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని కాస్తంత ఏమిటంటే కనుక నిష్ఠూరానికి గురి చెయ్యాలి అనేటటువంటి కంకణం కట్టుకున్న వాళ్ళు ఈ వారం కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు మీ విషయాల మీద, మీ ఉద్యోగం విషయం మీద, మీ వ్యాపారం విషయం మీద, మీ వృత్తుల మీద, మీరు చేసే పనుల మీద మాత్రమే పెట్టండి దృష్టి. ఇంకెవరి మీద ఏ విధంగానే వద్దు. వాదనైతే అసలు వద్దండి, గుర్తుపెట్టుకోండి. సూర్య నమస్కారాలు మానకండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః 12 కూడా ద్వాదశ నామాలు సూర్యభగవానువి. ఏ ఒక్కటి చెప్పుకున్నా సరే 3 సార్లు అర్కం ఇచ్చి ప్రతిరోజు సూర్య దర్శనం చేసుకోండి. తరువాత చూసినట్లయితే కనుక ఆదివారం పూట కుక్కలకి చపాతీలు, నెయ్యి, పంచదార వేసినటువంటివి తయారు చేయించి వెయ్యండి. అద్భుతంగా మీకు మీ పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితులు అన్నీ మారి సంతోషంగా ఉంటారు. ఓం శ్రీమాత్రే నమః.
ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? కృతిక 2, 3, 4 పాదాలు, తర్వాత చూసినట్లయితే రోహిణి నక్షత్రం, ఆ తర్వాత మృగశిర, ప్రథమ, ద్వితీయ. చెప్పేటటువంటి విషయం ఏమిటంటే గనక గురువుగారు వక్రగతిన ఇంట్లో ఉండడం, ఆ తర్వాత మూడవ ఇంట్లో చూస్తేనేమో కుజుడు కూడా వక్రగతి, ఆ తర్వాత పంచమంలో చూస్తే కేతువు, షష్టమ సప్తమంలో చూస్తే రవిముదుల కలయిక బుధుడు వక్రంలో, అదేవిధంగా అష్టమ నవమంలో చూసినట్లయితే శుక్రుడు కనిపిస్తున్నాడు, దశమంలో శని భగవానుడు, ఏకాదశంలో రాహువు. కొన్ని ప్రయత్నాలు ఇదివరకటి కన్నా కూడా అంటే ఏమిటంటే కనుక గ్రహ బలం అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. అందువల్ల 2 అంటే మనకి 3 పనులు అయితే 2 పనులు సఫలీకృతం అయిపోతూ ఉంటాయన్నమాట. అందువల్ల ఏ విధంగాని కూడా ఈ వారం నల్లేరు మీద బాటలాగా ముందుకు వెళ్ళిపోతారు. వెళ్ళండి. ఏదైనా సరే, ఏ పనైనా సరే, ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తుల్లో ఉన్నా, ఏ ఉద్యోగాల్లో ఉన్నా కూడా ముందుకు వెళ్ళేటటువంటి వైనం బాగా కనిపిస్తుంది. చక్కగా దూసుకు వెళ్ళండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని వ్యవహారాల్లో పెద్దవాళ్ళని ముందు పెట్టి మీరు వెనక ఉండి మాట్లాడటం, వ్యవహారం నడిపించడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఏమిటంటే కనుక కోర్టు వ్యవహారాల్లో అవతల వాళ్ళని నమ్మడం కన్నా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యంగా పనికొస్తుంది. అదేవిధంగా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించే తీసుకోండి. ఎందువలన అంటే కనుక మన ఆలోచన ఎప్పుడు కూడా మనకి కరెక్ట్గా మనకి కాన్షియస్ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మనల్ని మంచి బాటలో నడిపిస్తాడు. అందువల్ల మీ ఆలోచన మీరు ఆలోచించుకున్న పెద్దవాళ్ళని కూడా ఒక మాట అడిగి ముందుకు వెళ్ళి ఇంట్లో వాళ్ళ సహకారంతో అన్ని విధాలా కూడా ఈ వారం చక్కగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగానే కనపడుతున్నాయి. అయితే ఏమిటంటే కనుక ప్రతిరోజు గురు ప్రార్థన, గురు చరిత్ర, ఏదైనా పారాయణ చేయడం కానీ, గురు స్తోత్రం వినడం కానీ చేసుకోవడం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని ఆ హయగ్రీవుడిని ఇప్పుడు కూడా హయగ్రీవ 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 అనుకుంటూ ఉండండి. అదేవిధంగా చక్కగా గురువారం నాడు గోమాతకి అరటిపళ్ళు తినిపించండి. ఎవరికైనా పేదవాళ్ళకి పసుపు రంగు వస్త్రం దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాలు, తర్వాత ఆరుద్ర నక్షత్రం, పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు వక్రగతిన ఉండడం, చతుర్థంలో కేతువు, షష్టమంలో రవి బుధుల కలయిక, అదేవిధంగా బుధుడు వక్రగతి, ఆ తర్వాత చూసినట్లయితే కనుక సప్తమ అష్టమంలో శుక్రుడు, నవమంలో చూసినట్లయితే కనుక శని భగవానుడు, దశమంలో రాహువు, ఏకాదశ ద్వాదశంలో గురువు గారు వక్రగతిన ఉన్నారు. మరి మిథున రాశి వారికి ఈ వారం అనుకూల పరిస్థితుల మరి తెలుసుకుందాం. చూసినట్లయితే కనుక మనకి అన్ని విధాలా కూడా కొన్ని విషయాల్లో అంటే ఏమిటంటే కనుక రవి బలం బాగున్నది కాబట్టి అన్ని విషయాల్లోనే కూడా అనారోగ్య పరిస్థితులు ఏం లేవు. ఆరోగ్యకరంగానే మీరు ముందుకు పెడతారు. పెద్దగా తతిమా గ్రహాల గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. కానీ ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు నిమిత్తం వక్రగతిన ఉన్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటేనండి, కాస్త వాక్కుని అదుపుగా, పొదుపుగా, మితంగా, హితంగా మాట్లాడటం చాలా మంచిది. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాలలో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా, ఏదైనా ఇద్దరు భాగస్వాములు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేకపోతే కోర్టు వ్యవహారాల్లో కానీ గబుక్కుని నమ్మేకండి. కాస్త ఆలోచించి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళతో మీరు ప్రయాణం చేయడం మొదలుపెట్టండి. అంతేగాని తొందరగా నమ్మేస్తే ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నా సరే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఫలితం శూన్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్త ముందుకు అడుగు వేస్తూ ఉంటారు, కొన్ని విషయాల్లో ఆగిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని కొంచెం ఆలోచించేటటువంటి పరిస్థితులు వారాంతానికి కనపడతాయి. అంటే ఏ రంగంలో ఉన్నప్పటికీ, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, కార్మిక సోదరులైనా ఎవరైనప్పటికీ కూడా. కానీ మీరు వచ్చిన అవకాశాలని చేజార్చుకోకుండా గట్టిగా పట్టుకుంటే తప్పనిసరిగా మీరు స్వయం నిర్ణయంతో తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం, మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయించి, ఎవరికైనా పేదవాళ్ళకి ఎర్రటి వస్త్రాలు, ఆడవాళ్ళైతే గాజులతో సహా తాంబూలం దానం ఇప్పించండి.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కుజుడు చూసినట్లయితే ఏమో లగ్నాత్తు ఉన్నాడు, ద్వితీయ తృతీయంలో కేతువు, పంచమంలో రవి బుధుడు, బుధుడు చూస్తే వక్రగతిన. అదేవిధంగా షష్టమ సప్తమంలో శుక్రుడు, అష్టమంలో యథావిధిగా శని భగవానుడు, నవమంలో చూస్తే రాహువు, ఏకాదశంలో చూస్తే గురువుగారు వక్రగతిన. మరి ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. అయితే అనవసరమైన విషయాల్లో మనం కల్పించుకొని జోక్యం చేసుకోనంతసేపు మనం చాలా సేఫ్గా ఉంటాం. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చూసినట్లయితే మనకి మన పునర్వసు 4వ పాదం, ఆ తర్వాత చూసినట్లయితే ఆశ్లేష, ఆ తర్వాత పుష్యమి, ఆశ్లేష. ఈ విధంగా చూసినా మనం స్వబుద్ధితోటే స్వనిర్ణయాలతోటే మనం ఏదైతే అనుకున్నామో ఆ పని చేయడం వల్లే మనకు కలిసి వస్తుంది. ఆ విషయం వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, కోర్టు వ్యవహారాల్లో కూడా మీ సొంత నిర్ణయం మీరు తీసుకోండి. ఎందుకు ఇతరులపై ఆధారపడటం? డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక శారీరకంగా బాగా ఎక్కువ అలసిపోతారండి. బాగా అలసిపోయేటటువంటి శ్రమ చేయడం వల్ల మీరు శ్రమజీవులు అనమాట. ఎక్కువ శ్రమ పడిపోతూ ఉంటారు. ఇల్లు సర్దుకొని, లేక ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా ఆ పనులు చేసుకొని ఈ పనులు చేసుకొని ఒక్క నిమిషం తీరిక ఉండదు. ఆ తీరిక లేకుండా పని చేయడం వల్ల కాస్త అనారోగ్య భావన వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఈ వారం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యమే మీకు శ్రీరామరక్ష. ఆ విషయాన్ని మర్చిపోకండి. శని భగవానుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కాస్త నలుగుడైతే ఉంటుంది. అనారోగ్య సూచనలు అయితే కనపడుతున్నాయి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. వీలైనంత వరకు కూడా మీరు చిన్నగా అనారోగ్యం వచ్చినా పెద్దగా మందులు వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ యొక్క నడిచేటటువంటి నడక కానీ, వ్యాపారం కానీ, ఏదన్నా సరే ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమం కానీ, ఏ విషయంలో అయినా సరే మీరు పెన్ను పేపరు అంటే ఏమిటి, డాక్యుమెంటేషన్ లేనిది ఏ పని చెయ్యకండి. రేపిస్తాం మాపిస్తాం అన్నీ వద్దు. నువ్వేం తీసుకుంటున్నావో అది రాసి సంతకం పెట్టి ఇచ్చేసాయి అని చెప్పి ఎంతటి దగ్గర వాళ్ళతో ఉన్నా సరే నిర్మోహమాటంగా ఉంటేనే మీరు అన్ని విధాలా కూడా మోసపోకుండా ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక మనకి అన్ని విధాలా కూడా ఇంకా కొంచెం కలిసి వచ్చేటటువంటి వైనం ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని భగవానుడు వల్లే కలగాలి. అందుకని ఆ శనికి సంబంధించి శనివారం నాడు ఆవునేతితో దీపం వెలిగించడం 5 ఒత్తులతో, అదేవిధంగా శనివారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయడం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర, ప్రథమార్థం. ఖర్చులు చూస్తే కిందటి వారం అబ్బో అన్నట్టుగా ఖర్చు పెట్టేసి అయ్యో అనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏం పర్వాలేదు. ద్వితీయంలో యథావిధిగా కేతువు, తృతీయ చతుర్థంలో రవి బుధులు, పంచమంలో చూసినట్లయితే కనుక ఎవరు లేకపోయినా షష్టమంలో శుక్రుడు, సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహువు, దశమంలో గురువుగారు వక్రగతిన, ద్వాదశంలో కుజుడు వక్రగతిన. అయితే ద్వాదశ కుజుడు వలన అనవసరమైన ఖర్చులు గ్యారంటీగా ఉంటాయి. అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి అవి ఇవి అన్నీ కొనుక్కొచ్చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు ఉన్నవాళ్ళు ఆ యొక్క లాయర్ గారు అడిగినా అడగకపోయినా ఉంచండి అని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా వితరణ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంచెం గొప్పలకి, తర్వాత స్నేహితుల్లో ప్రెస్టేజ్కి వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారికి ఉన్నది ఏంటంటే కనుక నీవంతటి వాడు లేడు అంటే చాలు, ఇంకా జేబులో ఉన్నవి ఇచ్చేయడమే. ఆ రకమైనటువంటి కాస్త అంటే చేతికి ఎముక లేదంటూ ఉంటాం కదా, ఆ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాస్త జాలి హృదయం కూడా ఎక్కువేమో. ఇక అవతలి వాళ్ళకి వితరణ చేయడమే ధ్యేయం అన్నమాట. తర్వాత ఏంటంటే కనుక ఖర్చులు కొంచెం కుజుడు వ్యయంలో ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మీకు ఆలస్యంగా అందుబాటులోకి వస్తాయి. అంటే మనం చేసిన దానికి శుభ ఫలితాలు తప్పనిసరిగా ఉన్నాయి, ఏమి వేస్ట్ అవ్వదు. కానీ ఏంటంటే సమయానికి సందర్భానికి అంటే మనకి అవసరం ఈవేళ, ఈరోజు మనకు అందవు. రేపు కనీసం అక్కడన్నా మనం అడ్జస్ట్మెంట్లు చేసుకొని రేపు ఎల్లుండే ఇస్తామని తెచ్చుకున్నాం అనుకోండి, అప్పటికి కూడా అందకపోతే అప్పుడు ఏమైపోతుంది, మనకు తెలియకుండానే ఒక విధంగా మాట పడుతున్నాము అనే మనోవేదన ఎక్కువైపోతుంది. అందువలన జాగ్రత్త. ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో
ఇస్తున్నారు కదా అని తీసేసుకోకండి, మళ్ళీ తీర్చుకోవడం చాలా కష్టమైన విషయమే. ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకుంటూ డబ్బు విషయంలో, పెట్టుబడుల విషయంలో కొంచెం హితంగా మితంగా మీరు ఉంటే అన్ని విధాలా రాణిస్తారు. మంచి బాగుంది, కానీ కొంచెం జాగ్రత్తలు అవసరం ఖర్చుల విషయంలో. తర్వాత ఏంటంటే కనుక సింహరాశి వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రతిరోజు ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ బండి ఎక్కగానే మీరు కారు కానీ సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ ఏం ఎక్కినప్పటికీ కూడా ఆ శరవణ భవాన్ని తలుచుకోండి. ఏ విధమైన యాక్సిడెంట్లకి గురి కాకుండా ఉంటారు. తప్పనిసరిగా మంగళవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక హస్త నక్షత్రం, చిత్త ప్రథమ ద్వితీయ. ముఖ్యంగా చూసినట్లయితే కన్యారాశి వారికి కేతువు లగ్నాత్తు, తర్వాత తృతీయంలో చూస్తే రవిబుధుల కలయిక, బుధుడు వక్రంలో, ఆ తర్వాత పంచమంలో శుక్రుడు, షష్టమంలో చూస్తే శని భగవానుడు, సప్తమంలో రాహువు, నవమంలో చూస్తే గురువుగారు వక్రగతిన, ఏకాదశంలో కుజుడు వక్రగతిన. మరి కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పలకరిద్దాం. ఏమిటంటే కనుక కొన్ని చికాకులు అంటే ఏమిటి, మనం వెళ్ళిన పని వెంటనే అయిపోతే మనకు ఎలా ఉంటుందండి, ఎంతో హ్యాపీ సంతోషంగా ఉంటాం కదా. అదేవిధంగా ఆ పని కొంచెం రాగానైనా కొంచెం లేట్ అయినా మనకు తెలియనటువంటి కోపాలు, చిరాకులు, పరాకులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో కాస్త ఓపిక ఈ వారం చాలా అవసరం. తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా రవి అనుకూలంగా ఉన్నాడు, ఆరోగ్యంలో బాగుంది, ఆరోగ్య విషయంలో ఏ విధమైన డోకా లేదు కన్యారాశి వారికి. అదేవిధంగా రాశ్యాధిపతి బుధుడు కూడా రవితో కలిసి ఉన్నాడు వక్రగతిన ఉన్నప్పటికీ కూడా. అందువల్ల ఆలోచనలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని చికాకులు వాటిని అధిగమించడానికి కాస్త ఓపిక పడతాం. తర్వాత బంధుమిత్రుల సౌఖ్యం చాలా ఎక్సలెంట్గా ఉందండి. బంధుమిత్రులు అన్ని విధాలా కూడా ఆర్థికంగా, ఆ తర్వాత మాట సాయం, వ్యవహారంలోని అన్ని విధాలుగా కూడా మీకు బంధుమిత్రులు చాలా చక్కగా సహకరిస్తారు. అందువలన ఈ వారం నల్లేరు మీద బాటలాగా బ్రహ్మాండంగా పూల బాటలాగే సాగిపోతుంది. చిన్న చిన్న చికాకులు అంటారు, అవన్నీ ఎప్పుడు మనకు ఉండేవే. అందువలన ఇంకా మంచిగా ఆనందంగా అద్భుతంగా సాగడానికి గాను మీరు చేయాల్సిన విషయం ఒక్కటేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రాహుకేతువులకు సంబంధించినటువంటి అమ్మవారికి అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అనే అమ్మవారిని రోజు కూడా కనీసం 5 సార్లు ఈ లలితా సహస్రనామంలో ఫస్ట్ 2 లైన్లు చదువుకొని ఆ కుంకుమ ధారణ చేసి మీరు బయటకు వెళ్ళినట్లయితే విజయీ భవ అనే అమ్మవారు దిగ్విజయీ భవ అని దీవించడం ఖాయం. మంగళవారం, శుక్రవారం కూడా పేదవాళ్ళు ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో రవి బుధుడు చూస్తే వక్రగతిన ఉన్నాడు. అదేవిధంగా చతుర్థంలో చూసినట్లయితే శుక్ర భగవానుడు, ఆ తర్వాత పంచమంలో శని, షష్టమంలో రాహువు, సప్తమ అష్టమంలో గురువుగారు వక్రగతిన, దశమంలో కుజుడు వక్రగతిన, ఏకాదశ ద్వాదశంలో కేతువు గారు ఉన్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమంలో తులారాశి వారికి అనే విషయాన్ని మనం చూసినట్లయితే 8/12/2024, 14/12/2024 ముఖ్యంగా కొన్ని విషయాలలో వీళ్ళు కాస్త అనుకూలమైనటువంటి గ్రహ సంచారంతో కాస్త బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అంటే ఏమిటంటే ఉత్సాహం ఉంటుంది, ఆనందం ఉంటుంది, కానీ భవిష్య కార్యాలోచనలో తల మునిగిపోయి ఉంటారు. అంటే ఏ విధంగా అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇచ్చేద్దాం, ప్లానింగ్ మాస్టర్లు అనమాట ఈ వారం. ఎలా అంటే కనుక ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, ఒకవేళ వ్యాపారంలో ఉంటే వ్యాపారాభివృద్ధికి, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగాభివృద్ధికి, పై అధికారుల మెప్పు కోసం, లేకపోతే పదోన్నతి కోసం, అదేవిధంగా ఇంకా ఇప్పుడు ఇదివరకు వచ్చినటువంటి కొత్త ఉద్యోగాలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ సాటిస్ఫాక్షన్గా ఉన్నా లేకపోయినా వీరికి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ఇలాంటి ప్రణాళికలు బ్రహ్మాండంగా సిద్ధం చేసేస్తూ ఉంటారు.
అదేవిధంగా వృత్తిలో కూడా రాణింపు కోసం చూస్తూ ఉంటారు. అయితే ఏంటంటే కనుక అవన్నీ కూడా వీళ్ళకి సమర్థత ఎంతైతే ఉందో ఆ సమర్థతకు తగినటువంటి నేర్పరితనంతో వీళ్ళు అన్ని విధాలా కూడా ఎదుగుదల ఈ వారం కనిపిస్తుంది. వారాంతానికి చాలా చక్కగా ఉంటుంది. వివాహాది శుభకార్య విషయంలో అన్ని విషయాలు కూడా ఒక కొలిక్కొచ్చి ఒక మంచి వార్త వింటారు. అన్ని విధాలా చాలా అద్భుతంగా ఉంది తులారాశి వారికి అని చెప్పొచ్చు. ఆ తర్వాత చెప్పాలంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం ఈ తులారాశి వారికి చేయాల్సినటువంటి దానాలు ఏంటంటే కనుక కొంచెం రవికి సూర్య నమస్కారాలు చేసుకోవడం మానకండి. ఆ తర్వాత బుధుడు నిమిత్తం విష్ణు సహస్రనామం చదువుకోవడం, తర్వాత బుధవారం పూట గోమాతకి ఆకుపచ్చ రంగు అంటే ఏ రకమైనటువంటి ఆకుకూరలు ఉంటాయంటే గ్రీన్ కలర్ ఆకుకూరలు, అదేవిధంగా గ్రీన్ కలర్ ఏవైనా సరే మనకి సంబంధించి అంటే గ్రీన్ కలర్ వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం కానీ, పచ్చ పెసలు చక్కగా ఎవరికైనా విప్రోత్తముడికి తాంబూలం పెట్టి దండం పెట్టుకొని దానం చేయడం కానీ చేసినట్లయితే ఇంకా ఇంకా మంచి స్థితికి పెడతారు. ఆ అభివృద్ధి బాగుంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. వృశ్చికంలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా అనురాధ జ్యేష్ఠ ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా లగ్నాత్తు రవి బుధులు కనిపిస్తున్నారు. బుధుడేమో వక్రగతిన, తృతీయంలో చూస్తేనేమో శుక్రుడు కనిపిస్తున్నాడు. చతుర్థంలో యథావిధిగా శని భగవానుడు, పంచమంలో చూస్తే రాహువు, సప్తమంలో చూస్తే గురువు గారు ఆయన చూసినట్లయితే మనకి గురువు గారు వక్రగతిన ఉన్నారు. అదే నవమంలో కూడా కుజుడు వక్రగతిన ఉన్నాడు. ఏకాదశంలో కేతువు కనిపిస్తున్నాడు. అందువల్ల కొన్ని పరిస్థితులను అధిగమించి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అనే మీ తాపత్రయం కరెక్టే. కానీ ఏంటంటే కనుక జన్మరవి చేత కొంచెం ఆటంకములు కలుగుతూ ఏదో నెట్టుకొస్తున్నాను రా బాబు అనుకుంటూ ఉన్నాము. ఈ ఒక్క వారం మీరు ఓపిక పడితే రవి గారు కూడా 15వ తారీఖు తర్వాత మారుతారు. కాబట్టి ఒక్క వారం మనం ఓపిక పట్టాల్సిందే తప్పదు. చిన్న చిన్న అనారోగ్య భావనలు కలుగుతూ ఉంటాయి. దానికి తప్పనిసరిగా ఔషధ సేవనం అనేది చేయాల్సిందే. ఆ విషయంలో మీరు మర్చిపోకండి. కొన్ని కార్యాలు సాధిస్తారు. ఎంటా బయట మీ మాటకి మాత్రం అండి ఎక్సలెంట్గా విలువ పెరిగిపోతుంది. మీరు ఏం మాట మాట్లాడినా సరే ఇంట్లో వాళ్ళు గౌరవించేస్తారు, బయట వాళ్ళు ఇంటా గెలుస్తారు, రెచ్చ గెలుస్తారు అంటారు కదా. ఆ విధంగా ఉంటుంది ఈ వారం. అన్ని విధాలా కూడా మనకి శ్రేయోదాయకంగానే ఉంది. కానప్పటికీ కూడా కొంచెం చిన్న చిన్న పరీక్షలు, అనారోగ్య భావనలు, తర్వాత ఆలోచిస్తాము దానిలో పెట్టుబడి పెట్టాలా, దీనిలో పెట్టుబడి పెట్టాలా, లేదులే నాకు హెల్త్ పెద్దగా లేదు కాబట్టి ఈ వారం ఊరుకుందాం, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఆ తర్వాత ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎవరైనా సరే ఉద్యోగస్తుల పై అధికారులతో కానీ సంయమనమే పాటించాలి. అంతేగాని నిష్ఠూరాలు కానీ లేకపోతే ఏదైనా వాదనకి కానీ పోకండి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సూర్య నమస్కారాలు మానకండి. అదేవిధంగా శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే శ్రీరామ శ్రీరామ అని రాస్తూ ఉండండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి జాజి పూల మాలను సమర్పించి శనివారం పూట తులసి దళాలతో పూజ చేయించుకోండి. అక్కడ ఉన్నటువంటి బిచ్చగాళ్ళకి భోజనం అనేది దానం చేయండి. కనీసం డబ్బన్నా భోజనానికి దానం చేసి సంతోషంగా ఇంటికి రండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి శుక్రుడు చూస్తే ద్వితీయంలో కనిపిస్తున్నాడు, తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో రాహువు. అదే షష్టమంలో చూస్తే గురువు గారు ఆయన వక్రగతిన ఉన్నారు. అష్టమంలో కుజుడు వక్రగతిన. అదేవిధంగా దశమంలో చూస్తే కేతువు, ద్వాదశంలో చూస్తే రవి బుధుడు వక్రగతిన. మరి ఏ విధంగా ఉండబోతోంది ధనుసు రాశిలో ఉన్నటువంటి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూసినట్లయితే కనుక కొంచెం అన్ని విషయాల్లోని కూడా మనము బలంగా ఉన్నాము, ఏం పర్వాలేదు, మనకు ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, తృతీయంలో చూస్తే శని భగవానుడు ఉన్నాడు, ఏం తిరుగులేదు అనుకుంటాం. కానీ కొంచెం శారీరక అంటే అన్నింటా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎలాగంటే శారీరకంగా మానసికంగా మనకు కొన్ని తలనొప్పులు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? అష్టమ కుజుడు వలన కాస్త మానసికంగా అందులోని కర్కాటకంలో ఉండడం వల్ల మానసిక శారీరక ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక అర్ధాష్టమ రాహు వలన కూడా
ఆలోచనలు బాగుంటాయి, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు సులభంగా నమ్మడం వల్ల కొంచెం తలకాయ నొప్పి. ఆ తర్వాత ఏంటంటే మనకి ద్వాదశంలో రవి ఉండడం వల్ల కూడా మనకి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఔషధ సేవనాలు అవన్నీ కూడా ఈ వారం తప్పదు అని చెప్పొచ్చు. అందువలన కాస్త జాగ్రత్తగా ఉంటూ ఆలోచనలు జాగ్రత్తగా ఎదుటి వాళ్ళ సలహా తీసుకునే ముందుకు అడుగేయడం. ఏమైనా కొత్త పెట్టుబడులు పెట్టాలంటే ఈ వారం లేకపోతే కొంచెం అటు ఇటుగా కాస్త ఆగుదాం అనేసి ఆగండి, ఎందుకు వచ్చింది. ఆ తర్వాత కోర్టు వ్యవహారాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాల విషయంలో, పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఈ వారం ఆగుదాం, నెక్స్ట్ వీక్ చూద్దాం అనే కొంచెం వాయిదా వేయడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మనకి ఎదుట వాళ్ళ గురించి మనకి ఏ విషయమైనా తెలిసినా వాళ్ళని అడగకుండా మనసులో పెట్టుకుని ఉంటేనే క్షేమంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంతేగాని వాళ్ళని అడిగేసి కడిగేసి అలాంటి కార్యక్రమాలు, వాదోపవాదాలు, వితండవాదాలు పెట్టుకోకండి. చాలా చాలా ముఖ్యం అది వారం మీకు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి అన్ని విధాల శ్రీ మహాలక్ష్మీదేవిని ఆ తర్వాత నారాయణుని కలిసి ఈ వారం పూజించడం అనేది చెప్పదగిన సూచన. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్తు అన్న మహాలక్ష్మీదేవిని పూజించి ప్రకృత్యే నమః, వికృత్యే నమః, శ్రద్ధాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః, ఓం దారిద్ర్య ధ్వంసినే నమః అన్న అమ్మవారిని పూజించండి నారాయణుడితో కలిసి. తప్పనిసరిగా మీకు అన్ని విధాలా కూడా ఆ లక్ష్మీనారాయణులు కొమ్ము కాస్తారు అని తెలుసుకుని మీరు చక్కగా మీరు చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు శ్రీరామ 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 అని రాయండి. తర్వాత గురువారం నాడు కంపల్సరిగా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వారి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. అందులో చూసినట్లయితే మకర రాశి వారికి 8/12/2024, 14/12/2024 ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి చూసినట్లయితే శుక్రాత్తు లగ్నాత్తు శుక్రుడే ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే శని భగవానుడు ద్వితీయంలోని రాశ్యాధిపతి, తృతీయంలో రాహువు, చతుర్థ పంచమంలో చూస్తే గురువు గారు వక్రగతిన, షష్టమ సప్తమంలో చూసినట్లయితే కుజుడు వక్రగతిన, అష్టమ నవమంలో చూసినట్లయితే కేతువు, ద్వాదశ ఏకాదశంలో చూసినట్లయితే రవి బుధుడు వక్రగతిన. మరి ఏ విధంగా ఉండబోతోంది వారం అనే విషయాన్ని మకర రాశి వారికి తెలుసుకున్నట్లయితే దగ్గరలో తొందరగానే మనకు పూర్తవుతోంది. ఏలినాడు శని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు సుమా అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ కొంచెం సంతోషం, కొంచెం ఆనందం, పర్వాలేదు నా పరిస్థితులు అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, వాటిల్లో మీరు గెలుస్తారు. ఆ పట్టుదల మీరు పెట్టుకోండి. అంతేగాని శారీరక శ్రమ, మానసిక శ్రమ అధికమైపోయాయి, ఇంక నేనేం చేయగలను, నేనేం చేస్తాను, నా వల్ల కాదు, ఇలాంటి మాటలు, ఇలాంటి డైలాగ్స్ మనకొద్దు. ఎందుకంటే రాశ్యాధిపతి మందగమనుడు, మనం కూడా చక్కగా బద్ధకంగా ఉంటే కనుక పనులు అవ్వవు. అందువల్ల మనం ఎప్పుడూ కూడా మనల్ని మనం ఎప్పుడూ కూడా అంటే ఏమిటంటే కనుక పునరుత్పత్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ విషయంలో ఈ వారం బాగా ఉంది. అందువల్ల ఏదైనా సరే శారీరక మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా, ఆలోచనలు ఉన్నా, ఎదుటి వాళ్ళని మనం నొప్పించినా మనము అవన్నీ పట్టించుకోకుండా ఓర్మితో కూర్మితో ముందుకు వెళ్ళడం ఈ వారం చాలా చాలా అవసరం అని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక చిన్న జర్నీలు కూడా చేసే అవకాశం కనపడుతుంది వారాంతానికి. ఆ విషయం చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి అన్ని విధాలా కలిసి వచ్చే కాలమేనా అంటే కలిసి వచ్చే కాలమే, కానీ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక కొన్ని వ్యవహారాల్లో మనకు తెలియకుండానే జీవిత భాగస్వామితో డిస్కషన్స్ పెడతారు. అదేవిధంగా వ్యాపారంలో డిస్కషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు తగ్గించుకొని, నాలుకను అదుపులో పెట్టుకొని, కోపాన్ని తగ్గించుకొని, సౌఖ్యాల మీద మనసు పోతూ ఉంటుంది. ఆ సౌఖ్యాలని కంట్రోల్ చేసుకుంటే మీరు అన్నీ అధిగమిస్తారు. లక్ష్మీనారాయణని సేవించండి, పూజించండి. అదే కాకుండా చాలా చాలా చక్కగా మీరు చేయాల్సింది ముఖ్యమైన పని, శుక్రవారం పూట మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాన్ని శుక్రవారం పూజ బ్రహ్మాండంగా చేసుకోండి. అమ్మవారికి చక్కగా పరమాన్నం నివేదన చేయండి. పేదవాళ్ళకి 10 మందికి కనీసం 10 మందికి కాకపోయినా ముగ్గురు ముత్తైదువులకైనా పళ్ళు తాంబూలం దానం ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. వారి ఫలాలు కార్యక్రమంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని విషయాలలో మనకి శని భగవానుడు లగ్నాత్తు ఉండడం, రాశ్యాధిపతి, ద్వితీయంలో రాహువు,
చతుర్థంలో చూస్తే గురువుగారు వక్రగతిన, షష్టమంలో చూస్తే కుజుడు వక్రగతిన, అదేవిధంగా అష్టమ కేతువు, దశమంలో చూస్తే రవి బుధుడు వక్రగతిన, బుధుడు వక్రగతిన. ఏ విధంగా ఉండబోతోందంటే కొంచెం కన్ఫ్యూజన్, మాస్టర్కి కన్ఫ్యూజన్గానే కనపడుతోంది. శుక్రుడు చూస్తేనేమో మనకి అన్ని విధాలా కూడా ద్వాదశంలో పడ్డాడు. మరి ఏమిటయ్యా అంటే కనుక మన సుఖాల కోసం, మన సౌఖ్యాల కోసం కాస్తంత మనము మంచిగానే డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు అన్నీ కూడా మార్పులు చేద్దామనేటటువంటి గట్టి నిర్ణయం ఈ వారం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఏంటంటే కనుక మీరు ఎంత మార్పులు చేర్పులు తీసుకున్నా ఈ నెల ఆగండి. ఆగి తర్వాత నెలలో చూద్దాము పండగ వెళ్ళాక అనే వాయిదా వేయడం అనేది మీకు చెప్పదగిన సూచన. మరల చెబుతూ ఉన్నాను, ఈ నెల ఆగండి. ఎందుకంటే మోసపోయే కార్యక్రమం కనపడుతోంది. అందువలన ఈ నెల ఏమీ మంచి స్పీడ్ నిర్ణయాలు తీసుకోబాకండి. 7th హౌస్లో కుజుడు ఉండడం వల్ల కూడా కొంచెం తలకాయ నొప్పులు ఉన్నాయి. బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే మీరు చేసే వృత్తిలోనే మీరు కొనసాగడం మంచిది. జంపు జమేలియా అనుకున్న దానిలోంచి దానిలోకి ఏమిటి స్థిరత్వం అనేది చాలా చాలా అవసరం. ఒక దుడ్డంతా కూడా కూర్చొని తవ్వుతూ ఉంటే తెల్లవారులుని ఎక్కడా నుయ్యి పడలేదట. అదే ఒకే చోట తవ్వుంటే నుయ్యి పడిపోయేది, నీళ్లు పడేవి అని అందరూ చెప్పారట. ఆ విధంగా మనం కూడా అన్ని రకాలుగా అంతమంది ఆలోచనలు తీసుకొని మీ స్వయం ఆలోచన లేకుండా చేసుకోబాకండి. మీ స్వయం నిర్ణయమే మీకు శ్రీరామరక్ష. అయితే ఈ కుంభరాశి వారు మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ రోజు రోజుకి కొంచెం పెంచుకోండి. మీరు చేసే వృత్తిలోనే మీరు కొనసాగండి. అంతేకాకుండా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పూరాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఉందిలే మంచి కాలం ముందున అనే పాట పాడుకుంటూ చక్కగా ఆనందంగా ముందుకు వెళ్ళడానికి శ్రమ ఏవ జయతే అనేది పెట్టుకోండి. అంతేగాని ఏదో నిరాశ నిస్పృహ మాత్రం వద్దు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఇంకొక చిన్న విషయం ఏమిటంటే ఎప్పటికీ కూడానండి ప్రతిరోజు కూడా గుప్పిడి పంచదార తీసుకెళ్ళి చీమలకు వేయటం, లేదా ఎవరికైనా పేదవాళ్ళు కనిపిస్తే గబుక్కున 10 రూపాయలు తీసి ఇవ్వడం, ఏదైనా కొనివ్వడం, ఇది మాత్రం వితరణ చేస్తూ ఉండండి. ఏలినాడు శని ఏం చేయడు, సంతోషిస్తాడు. ఓకేనా? శనివారం పూట ఎవరికైనా భోజనం కానీ వస్త్రం కానీ దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి 8/12/2024, 14/12/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాహు చూస్తే లగ్నాత్తు తృతీయంలో, గురువు గారు వక్రగతిన, పంచమంలో కుజుడు చూస్తే వక్రాత్తు, అదేవిధంగా 7th హౌస్లో కేతువు, 9th హౌస్లో బుధుడు వక్రాత్తు, రవి, అదేవిధంగా ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో శని భగవానుడు. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కాస్త మానసికమైనటువంటి నలుగుడే కనిపిస్తుంది కొంచెం. అయినప్పటికీ కూడా మీ సంకల్ప బలంతో మీరు మీ అనుకూలతలన్నీ కూడా సాధించే కార్యక్రమంలో రాణిస్తారు. మీరే రాజు, మీరే బంటు. ఎవరి మాట వినకుండా మీ యొక్క స్వయం నిర్ణయాలు మీకు బ్రహ్మాండంగా వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఫలించేటటువంటి అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. చూసుకోండి. మరి అదేవిధంగా మీ సొంత ఖర్చులతో ఈ యొక్క ఏంటంటే కనుక కొన్ని పనులు చేస్తూ ఉంటారు మీ ఖర్చులతో. ఎదుటి వాళ్ళు ఇస్తానన్నా వద్దు అని మొహమాటం పొంది, కానీ అవి నిజంగా చెప్పాలంటే మీ పెట్టిన పెట్టుబడి అద్భుతంగా పెరుగుతుంది. అందువల్ల ఈ వారం అన్ని విధాలా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా సంకల్ప బలంతో కూడా మీరు ప్రయోజనాలు పొందుతారు. అందువల్ల మీ సంకల్పమే మీకు విజయం కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా హస్తస్య భూషణం దానం అని పెట్టుకోండి. మీకు వచ్చిన దాంట్లో ఇంత పర్సంటేజ్ని తీసి వెంకటేశ్వర స్వామికో, అమ్మవారికో, శివుడికో ఎవరో ఒకళ్ళకి వారి పేరు మీద ఒక సోమవారం నాడు, లేకపోతే శనివారం నాడు, శుక్రవారం నాడు మీరు దాన కార్యక్రమాలు పెట్టుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాలు అంటే మీరు ఇదివరకు చేసిన ప్రయత్నాలు మంచి ప్రయోజనకరంగా మీ యొక్క బిల్స్ శాంక్షన్ అవుతాయి అనే వార్త ఈ వారాంతానికి తెలిసే అవకాశం కనపడుతుంది. అందువల్ల హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. తప్పనిసరిగా మనకి ముందు రోజులు బాగున్నాయని అనుకోండి. తర్వాత ఇంకా అద్భుతంగా ఉండడానికి గాను ప్రతిరోజు విడవకుండా మానకుండా శరవణ శివకుమార షణ్ముఖనాథ, జయ జయ షణ్ముఖనాథ అని ఆ షణ్ముఖనాథుణ్ణి మీరు పూజించండి. ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని ఆ యొక్క శరవణ భవాన్ని శరణు వేడండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. మంగళవారం నాడు మధ్యాహ్నం కుదిరినట్లయితే రాహుకాల దీపం పెట్టించండి ఇంట్లో.
అదే 3 నుంచి 4:30 వరకు నువ్వుల నూనెతో పెడితే 5 ఒత్తుల దీపం సరిపోతుంది. మీరు ఆ టైంలో ఆఫీస్లో ఉన్నా కూడా ఓం సాం శరవణ భవ అని రాయండి. ఆ రోజు సాయంత్రం ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం కానీ ఏదైనా టిఫిన్ కానీ దానం చేసి అప్పుడు మీరు భోంచేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అదేవిధంగా మీరందరూ కూడా జాతకాల కోసం పొంతనల కోసం నన్ను సంప్రదించవచ్చు. వివాహాది శుభకార్యాలు పెళ్లి సంబంధాల కోసం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా నడిపిస్తున్నాం కాబట్టి దానికోసం కూడా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. కుంభ వివాహం, కదలి వివాహం, ఏవైనా యాగాలు కానీ యజ్ఞాలు కానీ చేయాలన్నా కూడా చేయించాలన్నా తప్పనిసరిగా మాకు చేయించబడుతూ ఉంటాయి. ఓం శ్రీ మాత్రే నమః.